హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఇలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే డైలీ నైట్ రొటీన్ అన్నమాట. డైలీ నైట్ రొటీన్ మా ఇంట్లో ఏం చేస్తాము ఏంటి అనేది అయితే వీడియోలో మీకు చూపించబోతున్నాను. అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు చూపిస్తున్నవి 3 కూడా నేను డీమార్ట్లో తీసుకుంటే మా అన్నయ్య తీసుకొచ్చిండు డీమార్ట్లో. అందులో మనం పోపు దినుసులు వేసుకోవడానికి బాగుంటాయి అని చెప్పి, అవి గ్లాసువి అన్నమాట, ప్లాస్టిక్ కాదు, గ్లాసువి యూజ్ చేయాలని చెప్పేసి అయితే ఇప్పుడిప్పుడే కొన్ని కొనుక్కుంటున్నాము మా ఇంట్లో. అయితే అవి తీసుకొచ్చిండు. పోపు గింజలు అయితే అందులో ఉన్నాయి. ఇక్కడైతే మీకు చూపిస్తున్నాయి ఏంటంటే అక్కడ అన్నం అయితే ఉడుకుతుంది ఆల్రెడీ. అయితే ఇక్కడ కర్రీ ఉడుకుతుంది అనమాట. ఇది కర్రీ వచ్చేసి అయితే అలసందకాయల కర్రీ. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 3 కూడా, ఇక్కడ మంచిగా కనబడుతున్నాయి కదా. అవి అందులో మనం పోపు గింజలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర అలా వేసుకోవడానికి బాగుంటాయి, చిన్నవి. అవి కూడా 19 రూపీస్కే వచ్చినాయి అనమాట. ఇక్కడైతే మా డాడీ చేయిన్ దగ్గర నుంచి వచ్చి ఇంకా కొంచెంసేపు రిలాక్స్ అవుతారు కదా, వచ్చి అలా ఫోన్ చూస్తున్నాడు అన్నమాట. ఇక్కడైతే అన్నం అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఉడికింది. ఇంకా కర్రీకి అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. అన్నం అంటే పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు కాబట్టి, కర్రీకి ప్రాసెస్ ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇంకా కర్రీ అవ్వడానికి. అయితే ఇవి అలసందకాయలు కూడా మా చేను దగ్గర నుంచి మా డాడీనే తీసుకొచ్చిండు అనమాట. తీసుకొస్తే అయితే చేస్తున్నాము లేటుగానే, ఎందుకంటే మా డాడీ అందరికంటే లేటుగా వస్తాడు, 7కి అట్లా వస్తాడు అన్నమాట. ఇక్కడైతే మా డాడీ ఇంకా ఫోన్ చూసి పక్కన పెట్టేస్తే ఇక మా అమ్మ తీసుకుంటుంది, చూస్తుంది అన్నమాట. కొంచెం టైం అలా చూస్తుంది రిలాక్సింగ్ కోసం. అట్లా అయితే డే అంతా వర్క్ చేసి ఉంటారు కదా, ఇలా కొంచెం మైండ్ రీఫ్రెషింగ్ కోసం అట్లా అయితే కొంచెం సేపు కామెడీ అలా క్లిప్స్ ఏమైనా ఉంటే అలా చూస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా కర్రీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందన్నమాట. టమాటో అలసందకాయల కర్రీ అంటే ఎవరికి ఇష్టం చెప్పండి? నాకైతే చాలా ఇష్టం. అంటే మా ఇంట్లో కాసినవి మాత్రమే నాకు తినాలనిపిస్తుంది. మనం బయట కొనుక్కొని తెచ్చుకున్నవి అయితే అస్సలు తినబుద్ధి కాదు, ఎందుకంటే అవి అస్సలు టేస్ట్ ఉండవు. మా ఇంట్లో కాసినవి అయితే చాలా బాగా టేస్ట్ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం సేపు మెసేజ్ వింటుంది అన్నమాట మా అమ్మ. ఎవ్రీ డే కూడా కొంచెం సేపు మెసేజ్ అయితే కంపల్సరీ వింటుంది. విన్న తర్వాతనే ఇంకా తిని పడుకుంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ మా డాడీ వచ్చేసి ఇంకా పత్తి తీస్తున్నాం అన్నమాట మేము. ఆ పత్తి తీసుకొచ్చిన బస్తాలు అవి ఉంటాయి కదా, అవి అయితే మొత్తం ఇక్కడ వేస్తున్నాడు అనమాట. అంటే సంచిలో ఉండి తీసి ఇట్లా వేస్తారు కదా ఇంట్లో, అయితే ఇలా అయితే వేస్తున్నాడు. ఇక్కడ బయట వేస్తున్నాడు. ఆల్రెడీ ఒక వేరే రూమ్లో ఇంకా కొంచెం ఉంది పత్తి, అది ఆ రూమ్లో మా తాత కూడా పడుకుంటారు అన్నమాట. ఇది మొత్తం నిండిపోవడానికి వచ్చింది అది ఆ రూమ్లోది. అయితే అది ఇంకా ఎక్కువగా వేస్తే తాత పైన పడుతుంది అని చెప్పేసి అందులో వేయకుండా ఇక్కడ బయట వేస్తున్నాడు అన్నమాట మా డాడీ. అయితే ఇంకా ఇది వేయడం అయిపోయిన తర్వాత అయితే సంచుల నుండి ఇది మొత్తం తీసి అక్కడ వేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి అప్పుడు మా డాడీ తింటారు. ఇంకా మా అమ్మ నేనైతే ఇంకా ఇంట్లోనే ఉన్నాం, మేము ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇంకా నేను తినడానికి రెడీగా ఉన్నమాట, చూస్తున్నారు కదా. నేనైతే ప్లేట్లో అయితే అన్నం పెట్టుకొని తింటున్నాను. టైం అయితే 8 అవుతుంది నేను తినేటప్పుడు అయితే, ఎందుకంటే ఎవ్రీడే నేను అంటే అన్నం కూర అయితే కంపల్సరీ 8 o'clockకి తింటా. కాకపోతే అయితే తినను, కానీ అయితే మాత్రం కంపల్సరీ తింటా. ఇంకా నేను తిన్నాక మా అమ్మ కూడా తింటుంది అన్నమాట. నాకు ఆకలి అవుతుంది అని చెప్పేసి అయితే ఇక్కడ తింటుంది. ఫుల్ టైర్డ్ అయిపోయింది మా అమ్మ అయితే, ఈరోజు ఫుల్ కాళ్ళు నొస్తున్నాయి అని చెప్పింది. అండ్ ఇక్కడ మా తాతకు కూడా ఇంకా కొంచెం అన్నం తీసుకెళ్ళి ఇట్లా ఇచ్చినాము, తింటున్నాడు. ఇక్కడైతే మా తాత ఎప్పుడో అన్నం వేసిస్తా, అన్నం అంటే అయిన వెంటనే తీసుకెళ్ళి ఇస్తా, కాకపోతే తినడానికి చాలా టైం పడుతుంది, ముసలైన కదా. అసలు పళ్ళు ఉన్నాయి కానీ కొంచెం ఫాస్ట్గా తినలేడు. చెప్పాను కదా మీకు, ఇదేనండి ఈ రూమ్లోనే పత్తి వేసింది కదా, చూస్తున్నారు కదా. అది మొత్తం కంప్లీట్ అయితే తాత పైన పడుతుంది, అంటే పత్తి పక్కకే మంచం వేసుకుంటాడు అన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా బయట అయితే మేము వేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మా డాడీ ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇంకా అన్నం తింటున్నాడు. మా డాడీ అందరికంటే లాస్ట్కి స్నానం చేస్తాడు, లాస్ట్కి అన్నం తింటాడు, లాస్ట్కి పడుకుంటాడు అన్నమాట. అలా ఉంటుంది. అంటే రావడమే లేటుగా వస్తాడు చేను దగ్గర నుంచి. అయితే ఇంకా ఇక్కడైతే మా అమ్మ అయితే పడుకుంది, అసలు చేతనవ్వట్లే అని చెప్పేసి అయితే పడుకుంది మా అమ్మ. ఇంకా మా డాడీకి అన్నీ అక్కడ పెట్టేసిన, ఇంకా ఏమద్దు ఇది తిని పడుకుంటా అంటే ఇంకా నేను కూడా పడుకోవడానికి వెళ్తున్నా అన్నమాట. ఓకే గాయస్, వీడియో అయితే ఇంతే. డైలీ ఈవినింగ్ నైట్ టైంలో మా ఇంట్లో ఎలా ఉంటుంది అనేది అయితే ఈ వీడియోలో చూపించాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. నాకు సబ్స్క్రైబర్స్ కావాలి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇలాగే సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.